సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. చూపించండి వాష్రూమ్స్ అవి. పిల్లలు చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు కింద. వాళ్ళే చెప్తా ఉన్నారమ్మా ఇవే యూజ్ చేస్తున్నామని చెప్పి. అకాడమిక్స్ అసలు 4 రోజులు హాలిడేస్ ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు వైస్ ప్రిన్సిపల్ కదా, మీరు ప్రిన్సిపల్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ అన్న వాళ్ళకి హాలిడేస్ ఇవ్వాలా వద్దా? పిల్లలు చెప్పారండి యూజ్ చేస్తున్నామని. వెళ్ళే వరకు డోర్ తీసే వరకు జెంట్స్ ఉంటున్నారంట. చూడండి పిల్లలు కూడా అరుస్తున్నారు. అందుకే హ్యాపీనెస్తో నేను వచ్చానని. స్టూడెంటేనా అమ్మా? ఈమె స్టూడెంటే కదా, అసలు యూజే చేయట్లేదు అంటున్నారు. పిల్లలు బయటకు వస్తూనే ఉన్నారు అందులో నుండి. ఏం మాట్లాడతారు అసలు మీరు? అమ్మ ఏం చెప్తావమ్మా? పిల్లలు బయటకు వస్తున్నారు నీ ఎదురుగాని. వాచ్మెన్స్కి వీళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకు వీళ్ళకి అందరికీ ఒకటే బాత్రూమ్స్ ఇచ్చేసి మీరు. యాక్చువల్లీ చెప్తాను వినండి, ఇక్కడ యూజ్ చేయొద్దని మేము ఫ్రీక్వెంట్గా చెప్తున్నాం. పిల్లలకి కన్వీనియంట్ ఉండి ఇక్కడికి వస్తున్నారు, లేదంటే హాస్టల్కి వెళ్ళండి అని చెప్తున్నాం. అదేనమ్మా, వాష్రూమ్ వస్తూ ఉంటే పరిగెత్తుకొని ఎక్కడికో వెళ్ళలేరు కదా. ఒక్కసారి మీరు ఈ బ్రాంచ్కి మార్చే ముందు అవన్నీ మెజర్స్ తీసుకున్న తర్వాత మీరు మార్చాలి. మీరు మార్చకుండా ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నారు మీరు? అసలు న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు బాగుండాలి, బాలేవు అని అంటే దాని అర్థమైంది. యూ హ్యావ్ నో రైట్ టు సే ఎనీథింగ్. జస్ట్ కీప్ క్వైట్. నీ కళ్ళ ముందట పిల్లలు వస్తూ, అరే నువ్వు ఒక లేడీవమ్మా, నీకు వాష్రూమ్ వస్తుంటే ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్తావా, లేకపోతే కన్వీనియంట్గా ఉన్న ప్లేస్కి వెళ్తావా? నేను చెప్పేది అర్థం కావట్లే నీకు? అర్థమైందా? మన పక్కన ఉన్నది దగ్గర ఉన్న దానికి వెళ్తారు. ఎక్కడో నువ్వు రూమ్కి వెళ్ళు, హాస్టల్కి వెళ్ళు అంటే వెళ్ళరు. లేదు, అసలు మీకు డబ్బులు కావాలి మీ ఇన్స్టిట్యూట్కి, మేనేజ్మెంట్కి. మీది ఏం లేదు, మీరు ఒక ఎంప్లాయీ. మిమ్మల్ని అంటే ఏమైనా లాభం ఉందా? మీరు జస్ట్ అన్ ఎంప్లాయీ. మీ శాలరీ మీరు తీసుకుంటారు, మీ జాబ్ మీరు చేస్తారు, అంతే. ఓకే, కీప్ క్వైట్. బయటనే ఉండండి, బంద్ కర్ దో. వీళ్ళు ఫ్యాకల్టీనా మీ इंचार्जेसा? మీరు వెళ్ళండి, బయటకు వెళ్ళండి. चलो कमरे में चलो, गबा गबा. क्लीनिंग शायद कर रहे बोल रहे बच्चे. మీ పేరేంటమ్మా? నేను ఉండగానే నువ్వు కళ్ళతో బెదిరించి వచ్చావు అంటే అమ్మ నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పిల్లలు చెప్పారు నువ్వు బయటకు రాగానే. అంటే నువ్వు వెనకాల ఏం చేస్తున్నావు అనేది ఇంకా మాకు అర్థమవుతుంది. నీకు కొంచెమన్నా భయం ఉండాలి. అవతల కనిపిస్తున్నారు, నేను కళ్ళతో బెదిరిస్తే ఎలా అని. ఏం మాట్లాడకండి ఇలా చెప్పి వచ్చేది నేను చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు బయటకు రాగానే చెప్తున్నారు పిల్లలు. ఒక్కరన్నా కనీసం క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారమ్మా? ఏ హాస్టల్కి వెళ్ళని ఒక్కరు కూడా క్వాలిఫైడ్ స్టాఫ్ కూడా లేరు కనీసం. ఏదమ్మా క్లీనింగ్ ఏది? దీన్ని క్లీనింగ్ అంటారా? అదే ఇవే రీజన్స్ చెప్తూ ఉండండి. మధ్యాహ్నం 2:30 అయినా కానీ ఇంకా క్లీనింగ్ 6th ఫ్లోర్ నుండి పొద్దున 5 గంటలకు లేసి చేయాలమ్మా. ఎవరికోసం అసలు? అన్ని రీజన్స్ చెప్తూ వెళ్తూ ఉన్నది. రాకు నువ్వు. సాంబార్ పడబోసింది అన్నీ చెప్పారమ్మా, అన్నీ చెప్పారు. నా కార్ చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసేవారంట. మీరు ప్లీజ్ డోంట్ లై. బాప్రే, ఏమ్మా ఇట్రా. మీరు ఏంటమ్మా అది? అలాగే ఉంటుందా వాష్రూమ్?
చెప్పండి, ప్రతిదానికి రీజన్ చెప్పుకుంటూ వెళ్తారు. దానికి ఏం రీజన్ చెప్తారు చెప్పండి నాకు. This is a temporary. ప్లీజ్ డోంట్ టెల్ మీ టెంపరరీ బికాస్ ఇట్స్ బీన్ 4 months దే ఆర్ స్టేయింగ్ హియర్. No, ma'am. డోంట్ గివ్ మీ ద రీజన్స్, ప్లీజ్ డోంట్ గివ్ మీ ద రీజన్స్. ఎందుకంటే టెంపరరీ అంటే ఒక 1 week 10 days ఉన్నారు వెళ్ళిపోతున్నారు అంటే వేరు. ఏప్రిల్ నుండి ఇక్కడే ఉండి వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు. అంత దరిద్రంగా ఉన్నదాన్ని మీరు టెంపరరీ అని చెప్తే ఎలా? No, అలా ఉండకూడదు మ్యామ్. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నేను ఒకసారి తీయ బాబు తీ. నాట్ యాక్సెప్టబుల్ అని రీజన్ చెప్తా ఉన్నారు, తీయది. అసలు నేను లోపలికి రావద్దన్నాను నిన్ను కానీ తీ. అసలు మనుషులు అనుకుంటున్నారా వీళ్ళు పశువులు అనుకుంటున్నారా? ఏం బ్రేక్ అమ్మా? అదే ప్రధానికి రీజన్ చెప్తూ వెళ్ళు. మీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ క్లోజ్ చేపియాలి. అసలు ప్లంబింగ్ వర్క్ జరిగింది మ్యామ్. అది కాదమ్మా. ఏదైనా పాయింట్ చేస్తే చూడు. జస్ట్ డోంట్ గివ్ మీ ద రీజన్. సాంబార్ పడబోసావా లేదా నేను వచ్చేప్పుడు? పిల్లలు చెప్తానే ఉన్నారు, అందరూ ఏక కంఠంతో చెప్పారు. నా కారు చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసారంట. పప్పు ఏమో స్మెల్ వస్తుంది భయంకరంగా. నేను ఒకసారి రోజు పాడైపోయిన పప్పు పెడుతున్నారంట పిల్లలకు. ఈవిడనేమో చెప్తా ఉంది ఆ ఇన్ఛార్జ్, ఇవాళ ఒక గరిటెకి బదులు 2 గరిటెలు పోసుకొని తిన్నారమ్మా అని. పిల్లలేమో మ్యామ్ స్మెల్లో చెడ పడేసి వచ్చాము అని చెప్తున్నారు. ఏం మాట్లాడతారు? మీ సొంత పిల్లలైతే మీరు ఇలాగే చేస్తారా? బ్రేక్లో పైకి రానివ్వరంట, అదే వాష్రూమ్ వాడాలి. దాంట్లోకి వాళ్ళు సర్వింగ్ వాళ్ళు వెళ్తారంట. లేదు నేను ఇంకా మీరు అనుకుంటున్నారు ఈవిడ వస్తుంది ఇలాగే వదిలేసి వెళ్ళిపోతుంది చూసుకొని అనుకుంటున్నారు, కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ టైమ్ బికాజ్ ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ టైం ఇచ్చాను సర్దుకోండి అని. బట్ మారడం లేదు మేనేజ్మెంట్. అసలు కొత్త బిల్డింగ్ ఉందండి. రెడీ ఉన్నది నాకు అనవసరం అమ్మా. ప్లీజ్ 200 members ఆల్రెడీ షిఫ్ట్ చేస్తున్నాము. అది ఒకసారి మీరు చూడండి. If you give us any suggestion. For everything you are giving the reason why this is so dirty ante they started cleaning from the 6th floor. That's the reason it's taking time. పొద్దున 5 గంటల నుండి 4th వరకే కంప్లీట్. ఏం స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నావమ్మా అసలు. You cite me suggestions. I'm ready to take it. We'll bring it out. Your people will never take the suggestions. The way they want to run na institution, they'll run in that way only because they want to make money. They're not concerned about the well-being of the student. What they want is just money. It's been 6 months I have visited your institutions, but they didn't change anything. మీ కళ్ళ ముందే కనిపిస్తుందమ్మా. ఏం క్లీనింగ్ చేశారు చెప్పండి మీరే. కనిపిస్తూనే ఉంది. ఎన్ని రోజులైంది మాపింగ్ లేక? తెలుస్తూ ఉన్నది చూస్తుంటేనే. పైగా ఆవిడ నాకు రీజన్స్ మీద రీజన్స్ చెప్తా ఉన్నది. నేను మాట్లాడతాను. డోపీ లేరా అండి వీళ్ళకు పిల్లలకు? మరి ఎందుకు పిల్లలు అన్ని బట్టలు ఉతుక్కొని వాళ్ళ రూమ్లో వాళ్ళే హరేసుకున్నారు అన్ని రూమ్స్లలో? Dobi comes twice a week అండి. ఇలా ఒకటి ఉంటుంది. And we have a bag. అదే మీరే చూసారు కదా అన్ని రూమ్స్లలో దే వాష్డ్ ఇట్ అండ్ వాళ్ళే ఆరడానికి వేసి వెళ్ళారు. ప్రతిదీ నాట్ ఓన్లీ ద ఇన్నర్ వేర్స్ ఎవ్రీథింగ్. But otherwise they don't have to. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పారు? 6th and 5th క్లీన్ చేశానని చెప్పారు కదా, దీన్ని క్లీనింగ్ అంటారా? నేను లాస్ట్ టైం ఇన్స్టిట్యూట్స్ విజిట్ చేసినప్పుడు చెప్పాను, ఎనఫ్ ఆఫ్ ర్యాక్స్ పెట్టండి వాళ్ళకు. ఎక్కడ పెట్టారమ్మా ఎనఫ్ ఆఫ్ ర్యాక్స్? ఎక్కడున్నాయి? రూమ్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి Madam, చెప్పండి. I'm not 5 trying beds. to give you an explanation. కొత్త బిల్డింగ్లో ఎక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ ఉంది. అమ్మా షిఫ్ట్ చేసిన తర్వాత మాట్లాడింది. షిఫ్ట్ చేయక 2 ఉన్నాయి అక్కడ. ఏప్రిల్ నుండి పిల్లలు ఇక్కడే ఉన్నారు. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఇయర్కి ఎప్పుడు స్టార్ట్ అయింది? 24th ఏప్రిల్ నుండి. అప్పుడు కొత్త బిల్డింగ్లోకి డైరెక్ట్గా షిఫ్ట్ చేయాలి. ఇక్కడ తీసుకొచ్చి పెట్టి జూలై 21st మేము మీకు సిక్ హాలిడేస్ ఇస్తామని చెప్పి ఇక్కడే పెట్టి కొత్త రూమ్ అంటే ఆ మూవీలో చెప్తారు చూడు, కోడిని వేలాడదీసి కోడిని చూసుకుంటూ రైస్ తినమని, మీరు అలా చెప్తున్నారు నాకు. అలాగే చెప్తున్నారు. సివిల్ వర్క్స్ కాబట్టి కొంత పవర్ లేకపోయింది. అవునమ్మా, డెఫినెట్గా సివిల్ వర్క్స్ అంటే టైం పడుతుంది కదా. పట్టినప్పుడు పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి? మీరు ఫీజెస్ తక్కువ తీసుకోవట్లేరు కదా. లాస్ట్ సాటర్డే నుంచి అదే ఓల్డ్ బిల్డింగ్లో పెట్టాము, బాయ్స్ హాస్టల్లో పెట్టాము, బాయ్స్ బిల్డింగ్ ఇది అని చెప్పి మీరు ఫీజెస్ తగ్గించారా? తగ్గించలేదు కదా. స్విచ్ ఆఫ్ యువర్ కెమెరాస్.
Cameras ఇక్కడ కంట్రోల్ ఉండదండి. But, సెంట్రల్ ఆఫీస్. they don't open I up assure you. if the cameras are on. No, they don't. Because ఒక క్లాస్ రూమ్లో మాట్లాడితే they said like ma'am until and unless they will switch off the cameras we won't be able to share our problems. It won't be possible because సెంట్రల్ ఆఫీస్ నుంచి ఉంటుంది. నేను మీ ముందరే టెక్ సపోర్ట్ వాళ్ళకి కాల్ చేస్తాను. వాయిస్ కూడా ఉంటుందా? ఉండదండి. Only visuals. విజువల్. బట్ ఎవరు మాట్లాడారు ఏంటి దిల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ నా. మీరు అందరూ తెలంగాణనేనా? కాదు, ఎక్కడెక్కడి నుండి వచ్చారు? విచ్ అర్థం కావట్లేదు. కర్ణాటక, కేరళ ఆల్సో. ఓకే, ఏపీ తెలంగాణ అంతే. అంటే కర్ణాటక కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక రూమ్లో సిక్ ఉన్న అమ్మాయిని అడిగితే షీస్ ఫ్రమ్ బీదర్ అంట. వాళ్ళ అమ్మాయికి ఫీవర్ ఉంది, కోల్డ్ ఉంది, కనీసం మీ వాళ్ళు వెళ్ళి కనీసం కొంచెం భోజనం కూడా పెట్టలేదంట, కిందకు వచ్చి తిని వెళ్ళిందంట. ఫీవర్ వచ్చినప్పుడు కనీసం ఒక 2 పుల్కాలో లేకపోతే ఇంత ఇడ్లీనో ఏదో ఒకటి పెట్టవచ్చు కదమ్మా. దానికి కూడా రీజన్ చెప్తారా? ఇప్పుడు ప్రతిదీ నేను పాయింట్అవుట్ చేసిన ప్రతిదీ రీజన్ చెప్తూనే వస్తున్నారు. దీనికి ఏం రీజన్ చెప్తారు? మ్యామ్ నేను రీజన్స్ చెప్పట్లేదు. ఇప్పుడు ఇన్ఛార్జెస్ ఉన్నారు కదా, ప్రతి రూమ్ ఇన్ఛార్జెస్. Is it not their responsibility to take care of? They are not even from our state. పక్క స్టేట్ నుండి ఎక్కడో మీ ఇన్స్టిట్యూట్ మీద నమ్మకంతో వచ్చినప్పుడు is it not your responsibility to take care of them? మరి చూడండి వెళ్ళి అమ్మాయి కూర్చొని ఉంది ఒక్కతే పాపం. సార్ యూ కెన్ కంటిన్యూ యువర్ దేఖో క్యా స్టాఫ్ రూమా సార్ ఇది? ఇదేనా సార్ స్టాఫ్ రూమ్? ఇలాగేనా? ఏమ్మా మీ ప్రిన్సిపల్ క్లీనింగ్ అన్నారు కదమ్మా, ఏదమ్మా మీ క్లీనింగ్? స్టాఫ్ రూమ్లో కూడా కనీసం క్లీనింగ్ లేదు. దే ఆర్ గివింగ్ మీ ద రీజన్స్. చూడండి అసలు ఇలాగేనా ఒక స్టాఫ్ రూమ్ ఉండేది? చూడండి ఇక్కడ చూడండి అసలు చూడండి ఏంటమ్మా అది? స్టాఫ్ రూమ్ అది పైగా ఇంకా. चलो, sorry to disturb you. I'll just take 2 minutes. Can you please? You are not at least capable of running an institute, Andy. Seriously.